గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పార్టీ పేరును ప్రకటించిన తర్వాత ఆ పార్టీ పేరు ఏ విధంగా ఉంటుంది, కలర్స్ ఏమున్నాయి, అవి కూడా చాలా క్లియర్గా మీరు ఇప్పటికే చూసుంటారు. పార్టీని అనౌన్స్ చేసిన తర్వాత ఇటు కేసీఆర్ని, రేవంత్ రెడ్డిని, భారతీయ జనతా పార్టీని అందరినీ టార్గెట్ చేశారు కల్వకుంట్ల కవిత. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్కి ఒక గట్టి షాక్ ఇచ్చారు ఈ పార్టీ పేరు అనౌన్స్ చేయడంతో అని చెప్పాలి. ఫస్ట్ షాక్ ఇచ్చింది కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకే అని చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ అతి త్వరలోనే టీఆర్ఎస్గా మారబోతోంది. బీఆర్ఎస్ పార్టీ పేరుని టీఆర్ఎస్గా మార్చేందుకు కేసీఆర్ కూడా ఆలోచిస్తున్నారు, దీని మీద సమీక్షిస్తున్నారని చెప్తా ఉన్నారు. గతంలో కేటీఆర్ కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కింది స్థాయి కేడర్ కూడా బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మారిస్తేనే మళ్ళీ ఆ సెంటిమెంట్ అనేది బలంగా పనిచేస్తుంది, మళ్ళీ పూర్వ వైభవం పార్టీకి వస్తుంది, టీఆర్ఎస్గా మార్చండి అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మన కేటీఆర్ మాట్లాడిన తర్వాత కూడా ఇక పేరు మారబోతోంది అనుకుంటున్నటువంటి ఈ కీలకమైనటువంటి సమయంలో కల్వకుంట్ల కవిత డైరెక్ట్గా మా పార్టీ టీఆర్ఎస్ అని అనౌన్స్ చేయడంతో కేసీఆర్ అండ్ కేటీఆర్కి ఒక ఝలక్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక మార్చడానికి వీలు కల్పించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ పేరు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఈ బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చే పరిస్థితి ఇక లేదు అని చెప్పాలి. మొదటి షాక్ పార్టీ పేరు అనౌన్స్మెంట్తో కేసీఆర్ అండ్ కేటీఆర్కి కవిత ఇచ్చారు. తండ్రికి అన్నకి ఒకేసారి షాక్కి గురి చేశారు అని చెప్పక తప్పదు. ఈ సమావేశంతో కేసీఆర్ గారికి చాలా సూటిగా కొన్ని ప్రశ్నలు వేశారు కల్వకుంట్ల కవిత. ఇప్పుడున్న కేసీఆర్ మన కేసీఆర్ కాదు, ఇప్పుడున్నటువంటి కేసీఆర్ పాత కేసీఆర్ అసలే కాదు అని చెప్పారు. అవినీతి పరులకు కొమ్ము కాస్తే విధంగా ఆయన ప్రవర్తన ఉంది. పూర్తిగా తన చుట్టూ అవినీతి పరులను పెట్టుకున్నారు. రాష్ట్రానికి ఏ కష్టం వచ్చినా, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుండే కేసీఆర్, అప్పుడున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు లేడు అని కూడా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు కల్వకుంట్ల కవిత. ఇక కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కూడా అంతే సీరియస్గా వాగ్బాణాలు సంధించారు. రేవంత్ రెడ్డి రాక్షసుడితో పోల్చారు కల్వకుంట్ల కవిత, హిట్లర్తో పోల్చారు. ఇలాంటి కర్కోటకుడు పాలన ప్రస్తుతం నడుస్తోంది, ఈ పాలన పోవాలి, ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే ఈ పాలన పోవాలి, పోతుంది, వచ్చే ఈ బలమైన ప్రతిపక్ష పాత్ర ప్రస్తుతం మనం పోషించే పరిస్థితి ఉంటుంది, భవిష్యత్తులో అధికారం మనదే అని కూడా చెప్పారు కల్వకుంట్ల కవిత. సో అందరినీ కూడా టార్గెట్ చేశారు. పాంచజన్యం పేరుతో అంటే టీఆర్ఎస్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విభాగాల మీద పోరాటం చేస్తుంది, ప్రజా సమస్యల మీద పోరాటం ఏ స్థాయిలో ఉంటుంది, అధికారంలోకి వచ్చాక ఏమి చేస్తాం అన్న విషయానికి సంబంధించి 5 కీలక అంశాలను ప్రస్తావించారు. ఒకటి విద్య గురించి మాట్లాడారు, రెండోది వైద్యం గురించి మాట్లాడారు, మూడోది ఉపాధి అవకాశాల గురించి మాట్లాడారు, రైతన్నల గురించి మాట్లాడారు, తర్వాత మహిళా సంక్షేమం గురించి మాట్లాడారు. ఈ 5 అంశాల ప్రాతిపదికనే టీఆర్ఎస్ పని చేస్తుంది, బలంగా జనంలోకి వెళ్ళి పోరాటాలు చేస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పాంచజన్యం 5ంటికి సంబంధించి ప్రజలకి మంచి చేస్తుంది, ఈ 5 విభాగాల్ని బలోపేతం చేస్తుంది, వాళ్ళ సుభిక్షానికి పార్టీ పనిచేస్తుందని కూడా కల్వకుంట్ల కవిత చెప్పారు. ఇక అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలు, అభిమానులందరూ కూడా ఈ సమావేశానికి తరలివచ్చారు. అక్కడ తెలంగాణ రుచులు అన్నీ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. సురవరం ప్రతాపరెడ్డి భోజనశాల ఒకటి ఏర్పాటు చేశారు, సమ్మక్క సారళమ్మ భోజనశాల ఏర్పాటు చేశారు, షోయబుల్లా ఖాన్ మీడియా భోజనశాల కూడా ఉంది. క్యాడర్కి, అతిథులకి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అభిమానులకి అందరూ కూడా పసందైనటువంటి తెలంగాణ రుచులు ప్రతిబింబించే విధంగా భోజనాలు ఏర్పాటు చేశారు. పార్టీ ప్రకటించేసిన తర్వాత కార్యకర్తలు, అతిథులకు తెలంగాణ రుచులన్నీ కూడా ఈ మధ్యాహ్న భోజనం కోసం 34 వంటకాలు సిద్ధం చేశారట. నాన్ వెజ్లో ఏం పెట్టారంటే తలకాయ కూర, బోటీ ఫ్రై, తెలంగాణ మటన్ కర్రీ, నాటుకోడి పులుసు, బొమ్మిడాయల పులుసు, హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ, మిర్చికా సాలన్, ఎగ్ ఇగురు ఇలాంటివి ఉన్నాయి. ఇక వెజిటేరియన్లో బగారా బైగన్, మసాలా కర్రీ, కందగడ్డ ఫ్రై, పాలకూర, మామిడి పప్పు, ఆలు టమాటా, చామగడ్డ పులుసు, కట్చారు ఇవన్నీ కూడా సిద్ధం చేశారు. అంటే తెలంగాణ ప్రత్యేక వంటకాలుగా పేరుగాంచినటువంటి మక్కగారెలు, జొన్న రొట్టె, సర్వపిండి, బూరెలు, అరిసెలను కూడా మెనూలు చేర్చారు.
ఇక వీటితో పాటు బగారా రైస్, వైట్ రైస్, సాంబార్, రోటి పచ్చడి, దోశ, ఆవకాయ, మిర్చి బజ్జీ, పచ్చి పులుసు, పాపడ్, పెరుగు, రైతా కూడా ఇందులో ఉన్నాయి. మజ్జిగ, రాగి అంబలి కూడా పార్టీ ఆవిర్భావ సభలో అందుబాటులో ఉంటాయి. ఇక డిజర్ట్స్లో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, షాహీ తుగడా, జిలేబీ కూడా పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. అంటే తెలంగాణ వంటకాలు, తెలంగాణ సంప్రదాయ వంటకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు అక్కడ వచ్చినటువంటి అతిథులకి, పార్టీకి సంబంధించిన నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులందరికీ కూడా తెలంగాణ విందుని పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక రేపటి నుంచి పార్టీ కార్యక్రమాలు, మేధావులతో మంతనాలు, పార్టీని ఏ విధంగా జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలి, వీటన్నింటికి సంబంధించి వరుసగా సభలు, సమావేశాలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఒకవైపు కేసీఆర్కి, మరోవైపు రేవంత్ రెడ్డికి, భారతీయ జనతా పార్టీకి, ఈ 3 బలమైనటువంటి పార్టీలను తట్టుకుని కవిత నిలబడతారా లేదా? ప్లీజ్ కామెంట్.